మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వీటితో పాటు ఇంక ఇతరత్ర కాజెస్ ప్లస్ లైఫ్ స్టైల్ అంటే డైట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్, ఇవన్నీ కూడా. ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రావాలి, కానీ ఆహార పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ జీన్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోవడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం అన్నది అర్థం కాని విషయం. సో మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం? ప్రతి ఆహార పదార్థం కూడానండి చాలాసార్లు ఏమవుతాయంటే ప్రాపర్గా స్టోర్ చేసుకుని, ప్రాపర్గా కుక్ చేసుకుని, ప్రాపర్గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్. కంటామినేషను, ఇంప్రాపర్ కుకింగ్, ఇంప్రాపర్ స్టోరేజ్ వాటి క్యాన్సర్కి దారితీస్తున్నాయండి. ఉదాహరణకి ప్రతి ఐటమ్ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం తినే రైస్ స్టేపుల్ డైట్ ఫర్ సౌత్ ఇండియన్స్. వీటిని సరిగా స్టోర్ చేయకపోయినట్టయితే బ్యాసిల్లస్ సీరస్ అనే ఒక ఫుడ్ పాయిజనింగ్ ఏజెంట్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు వాటిలో మౌల్డ్, అఫ్లోటాక్సిన్ చాలా కామన్ గా వింటుంటాం. అఫ్లోటాక్సిన్స్ మన పీనట్స్ మీద, వీటి మీద కూడా జీడిపప్పుల మీద వింటుంటాం. ఈ అఫ్లోటాక్సిన్స్ కూడా డెవలప్ అవుతాయి, అవి క్యాన్సర్ కి దారితీస్తాయి. అందుకే ఫుడ్ ని చాలా కేర్ఫుల్ గా స్టోర్ చేయాలి. రైస్ ని మీరు అడగొచ్చు, మరి రైస్ ని పొద్దున్న రాత్రి అన్నం తోడిపెట్టి పొద్దున్నే తింటే చాలా మంచిది అంటారు. ప్రోబయోటిక్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్ హైలీ గట్ మైక్రోబియం కి హెల్ప్ చేస్తుంది, మనకి ఇన్ఫెక్షన్ పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎస్, ప్రాపర్లీ స్టోర్డ్. మనం కనుక ప్రాపర్ గా దాన్ని స్టోర్ చేసి ఫెర్మెంట్ చేసినట్టయితే ఇట్ ఈస్ పరమౌషధం. చేయకపోయినట్టయితే ఇట్స్ ఎ పాయిజన్. అది ప్రాపర్ గా చేయకపోవడం అంటే ఏంటి? ఉదాహరణకి దాన్ని అలా వదిలేయటం. సో ఇమ్మీడియట్ గా రైస్ ని కూల్ చేసి రెఫ్రిజిరేట్ చేయాలండి. అలా చేయకపోయినట్టయితే ఈ బ్యాక్టీరియా, మౌల్డ్స్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తింటే వచ్చేవా సార్? ఒక 2 సార్లు తినంగానే రెగ్యులర్ గా అదే కన్సూమ్ చేసినట్టు. అది ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్ గా తింటుంటారు పికిల్స్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్. నాకు కూడా చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది. ఆ పికిల్స్, ఈ పికిల్స్ లో ప్రాపర్ గా స్టోర్ చేయకపోయినట్టయితే వాటిలో నైట్రోసెమిన్స్ డెవలప్ అవుతాయి, మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజెన్స్. ఎలా సార్ ఎంఎస్జి ఎట్లా డెవలప్ అవుతుంది? వాటిలో ఇంప్రాపర్ స్టోరేజ్. ఎంత సాల్ట్, ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది. వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో స్టోర్ చేయాలి. జాడీలో పెట్టేవారు, జాడీలో పెట్టి అవి దే ఆర్ ద బెస్ట్. అవి క్లే తో చేసిన, సెరామిక్ తో చేసిన గ్లేజ్డ్ ఆర్ న్యాచురల్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్. ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి, వాటిలో అనేక రకాలైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ అయిపోతాయి సార్, అవన్నీ పికిల్లోకి అబ్జర్వ్ అయిపోతాయి, మనం తినేస్తాం. మైక్రో ప్లాస్టిక్స్, బిస్ఫెనాల్ ఏ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కార్సినోజెన్స్. సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. చాలా సారి పికిల్స్ లో కొంచెం ఇంప్రాపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. అది ఖచ్చితంగా తినకూడదండి. ఇట్ హ్యాస్ డెఫినెట్ ఓడర్, ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. అంతే కనిపించిపోతుంది. అవి కూడా డెఫినెట్ గా కార్సినోజెన్స్ అండి. ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. ఒబేసిటీ తర్వాత ఈ ఇతరత్ర లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా కొంత క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి అంటారు. 100% అండి. ఇప్పుడు ఒబీస్ ఉమెన్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇవన్నీ పీపుల్ బిలాంగింగ్ టు హై సోషియో ఎకనామిక్ స్ట్రాటాలోనే మనం చూస్తుంటామండి. మిగతా వాళ్ళలో అసలు మనం చూడం, ఒబీస్ ఉమెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను. ఆ ఒబీస్ ఉమెన్ లో వచ్చిన క్యాన్సర్స్ ఇతర నాన్ ఒబీస్ ఉమెన్ లో కనబడవండి. అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్, ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తారా సార్? ఎస్, డెఫినెట్ గానండి. ఇప్పుడు క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా. పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్స్ చూస్తుంటాం, అవి డిఫరెంట్ క్యాన్సర్స్. ఉదాహరణకి గర్భసించి ముఖద్వార క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా. ఎందుకంటే HPV వ్యాక్సిన్, ఇంప్రాపర్ హైజీన్, పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రల్ సైకిల్స్, ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం. అదే బాడీ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లో చూస్తుంటాం, ఓవేరియన్ క్యాన్సర్స్ ఒబీస్ ఉమెన్ లోనే చూస్తుంటాం. సార్ మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు. మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా కెన్ యూ షేర్ విత్ అస్? ఒకటి కాదు, 100 ఉంటాయి. ఎవరీ కేసు ఇస్ ఎ ఛాలెంజింగ్ కేసు మేడం. చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది, ఈ ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని. ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక క్యాన్సర్స్, వేరే మనం చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, అబ్డామిన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 64-year-old లేడీ, థిన్ బిల్ట్, వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుంది అనుకుంటాం, వాళ్ళు సేవ్ అయిపోతారు.
సో ఇట్స్ ఎవ్రీ కేస్ ఈస్ ఛాలెంజింగ్. బట్ బాగా చాలా- చలించిపోయిన కేసు. చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటామండి. ఎర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చు అండి. సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు. ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి. తిరగబడతాయి కాబట్టి మన చేతుల్లో ఉండదు ఆ టైంలో. బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనసుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెలించిపోయిన ఒక ఉదంతం చెప్పండి సార్. అండ్ ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. అతనికి ఎంతో మనసు పెట్టి చేసామండి. సర్జరీ చేసాము. సర్జరీ తర్వాత 6 cycles కీమోథెరపీ ఇచ్చాము. ఈచ్ కీమోథెరపీ వాజ్ ఎ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాన్. ఈచ్ కీమోథెరపీకి ఆయనకు అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ, ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ప్రతి క్యాన్సరు కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఎంతో సెన్సిటివ్ పర్సన్. చిన్న సైడ్ ఎఫెక్ట్, చిన్న పిల్లల మెంటాలిటీ, సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేసాము. క్యూర్ అయిపోయింది అనుకున్నాం. విత్ ఇన్ 1.5 year లంగ్లో తిరగబెట్టింది. అయ్యో. సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం. రౌండ్ ద క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేది ఆయనకి. సో కంప్లీట్ గా మీరు ఎంతో కష్టపడి బతికించారా సార్? లేదు, వి లాస్ట్ హిమ్. సో ఇట్స్ వెరీ హార్డ్ ఆన్ యూ కదా. Very hard, as much as మీరు స్ట్రెస్ లేకుండా ఉండాలంటారు. Yes. ప్రతి పేషెంట్ ప్రాణం మీకు స్ట్రెస్ కదా. చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. ప్రతి క్యాన్సర్ సర్జరీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, ఎస్పెషల్లీ ఒబీస్ పీపుల్ ఆపరేట్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. వాళ్ళలో ఆ బ్లడ్ వెసల్స్ పెల్విస్ లో కనబడడం మనందరికీ కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ పెల్విక్, ఐదర్ యూట్రస్ ఆర్ ఓవరీ ఆర్ రెక్టమ్ ఆర్ కోలన్. ఇవన్నీ కూడా పెల్విక్ మాలిగ్నెన్సీస్ అన్ని కూడాను, బ్లాడర్ క్యాన్సర్స్, సర్విక్స్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడాను చాలా డిఫికల్ట్ టు ఆపరేట్ అండి. చాలా సార్లు ఒబీస్ ఇండివిజువల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి. ఒక సర్జరీ విల్ డ్రైన్ అవే అవర్ ఫ్యూ డేస్ ఆఫ్ అవర్ లైఫ్. అలాంటిది మీరు స్ట్రెస్ లేకుండా మీరు మెయింటైన్ చేసి అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ చాలా సవాల్ అయితే చాలా కష్టం అండి. ఏ క్యాన్సర్ కి ఎప్పుడు ఏ ఎలర్జీ వస్తుందో, ఏ మెడిసిన్ కి ఎలర్జీ వస్తుందో తెలియదు. చాలా రియాక్షన్స్ వస్తుంటాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి రియాక్షన్స్ వస్తుంటాయి, ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ కి రియాక్షన్స్ వస్తుంటాయి. నాట్ ఇన్ అవర్ హ్యాండ్, బట్ పేషెంట్స్ ఏమో దే థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ అస్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయని చెప్పొచ్చా సార్? అంటే ఈసాఫగల్. ఎస్, డెఫినెట్లీ అన్ని రకాల క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ ఎక్కువయ్యాయండి ఇప్పుడు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ క్యాన్సర్స్ ఆర్ ద హైయెస్ట్ నౌ. అబౌట్ 2,25,000 న్యూ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ క్యాన్సర్స్ ప్రతి సంవత్సరం ఇండియాలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని ICMR వారి అంచనా. అండ్ దిస్ ఈస్ ఫాలోడ్ బై బ్రెస్ట్ అండి. More than 2 lakh new breast cancer patients per annum in India. సో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్స్ డైరెక్ట్ గా ఫుడ్ వల్ల వస్తాయని అనుకోవచ్చా? లేదు క్యాన్సర్ జీన్ బాడీలో బ్రేక్ డౌన్, ఆంకో జీన్స్ అన్ని ఒకటే, ఎక్కడైనా రావచ్చు అండి. ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ మనం చూస్తుంటాం. ఉదాహరణ కోలన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి. కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలోను, ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, వెస్టర్న్ వరల్డ్ లోను చాలా కామన్ గా చూస్తుంటాం. వి రియలీ డోంట్ నో. ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటారు. ఫైబర్ ఎక్కువగా తీసుకునే ఆఫ్రికన్ కంట్రీస్ లోను, ఇండియాలోను ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ అంటూ ఉంటారు. ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం మోషన్ రెగ్యులర్ గా పాస్ చేసేస్తాం, రోజుకి ఒకసారి మోషన్ వెళ్ళిపోతుంటుంది. ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఆ కంటెంట్స్ అన్ని కోలంలోనే స్టోర్ చేయబడతాయి. స్టోర్ చేయనప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్న కార్సినోజన్స్ కోలోనిక్ మ్యూకోజా మీద ఎక్కువ కాలం పనిచేసి క్యాన్సర్ కి దారితీస్తాయి. అదే విషయం. సో అందుకే ఫైబర్ రిచ్ డైట్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నారు సార్. సో అలా రకరకాల కారణాలు ఉంటాయండి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తీసుకోండి. మన సౌత్ ఇండియాలో తినే పికిల్స్ వల్ల కానివ్వండి, సాల్ట్ వల్ల కానివ్వండి, రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి. రైస్ ఎట్లా కలిగిస్తుంది క్యాన్సర్ అనుకోవచ్చండి. జాపనీస్ రైస్ ఎక్కువ తింటారు, సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తింటారు. ఈ 2 ఏరియాస్ లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. సరే, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ క్యాన్సర్ అంతగా కనబడదండి. చాలా ఇంట్రెస్టింగ్. పికిల్స్, దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్, స్పైసీ కంటెంట్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కి దారితీస్తాయి. వాటిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోవటం, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నైట్రోసెమిన్స్ స్టోర్ చేయకపోవటం వల్ల. అలాగే చార్డ్ ఫుడ్స్ కూడా కదా సార్? చార్డ్ ఫుడ్స్ డెలికసీ మన ఇండియాలో, మన హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద డెలికసీ అది. చార్డ్ పన్నీరు, చార్డ్ నాన్ వెజిటేరియన్ డిషెస్. మీరు ఆ ఫుడ్ పక్కన వాటిని ఏమంటారు, తండూరీ చికెన్, వాటిలో అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది. దట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ కూడా.
అవును. మంచి వాసన పొగ వాసన. వాసన వస్తుంది, తినబుద్ధి అవుతుంది. ఆ తిన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆ చాట్ ఫుడ్స్ లో ఖచ్చితంగా వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దానిలో ఏదో కెమికల్ రిలీజ్ అవుతుందా సార్? వాటిలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి. హెట్రోసైక్లిక్ ఎమైన్స్, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఇవి రిలీజ్ అవుతాయండి. సో అందుకనే చారింగ్ ఇస్ డేంజరస్. సో ఆ చార్డ్ పార్ట్స్ ని తీసేసి తినాలన్నమాట. ఓహో, ఆ ముక్క తీసేస్తే సరిపోతుంది అంతే. సరిపోతుంది. అంతేగాని బికాస్ పూర్వం మనం కట్టెల పొయ్యి మీదే వండుకునేవాళ్ళం. వాటిలో కూడా చార్డ్ ఐటమ్స్ వస్తాయండి. చార్డ్ ఐటమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు బహుశా మన డైరెక్ట్ గా genetic హై breakdown. టెంపరేచర్ లో గ్రిల్ చేస్తున్నారు. అవును. వాటి వల్ల కూడా చారింగ్ వస్తుందండి. డెఫినెట్ గా వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. పనీర్ కానివ్వండి, ఎనీ ఐటమ్, నాన్ వెజిటేరియన్ ఐటమ్ కానివ్వండి. ఇప్పుడు క్రేజ్ సార్ అందరికి షవర్మా. Is వాట్ it? ఇస్ యువర్ ఒపీనియన్ సార్? అది హెల్దీ చాలా అని చాలా మంది చెప్తారు. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచిగా రొట్టెలో ప్రోటీన్, ఫైబర్, అది ఇది అని. వాట్ యూ థింక్ ఆఫ్ షవర్మా సార్? అది కూడా ఓపెన్ గా They just, Constant I don't eat non-veg nowadays. For past 30 years I have not been eating. But my son likes it very much. ఒకసారి చూశాను తెచ్చుకోవటం, అది ఎలా ప్రిపేర్ చేస్తారో, అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి, బయటే స్టోర్ చేయబడి, రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇస్తుంటారు. డెఫినెట్లీ ఇవన్నీ కూడా డేంజరస్ అండి. డేంజరస్ సార్. సార్ ఇప్పుడు జీడి మామిడి తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పి ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు. మీకు సైంటిఫిక్ గా ఏమన్నా ఎవిడెన్స్ ఉందా సార్ దీనికి? జీడి మామిడి ఒకటే కదండి, అన్ని రకాల సీడ్స్, నట్స్ కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఫర్ టు ప్రివెంట్ క్యాన్సర్. రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం చూస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ నట్స్ అన్ని కూడా దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. వాటిలో యాంజియోజెన్సిస్ కూడా తగ్గిస్తాయండి. వాటిలో హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ కార్బ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి. ఎవ్రీ నట్, ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్ నట్స్ కానివ్వండి, లేకపోతే పపాయా నట్స్ కానివ్వండి, అన్ని రకాల నట్స్ కూడా వెరీ వెరీ హెల్దీ అండి. ఇన్ అడిషన్ టు ద ట్రెడిషనల్ పాపులర్ వన్స్, బాదాం, పిస్తాషియో, వాల్నట్స్, ఇవన్నీతో పాటు ఇవి కూడా చాలా హెల్దీ నట్స్ అండి. ఇవన్నీ కూడా దే డెఫినెట్లీ ప్రివెంట్ క్యాన్సర్స్. దే ప్రివెంట్ కర్నరీ ఆర్టరీ డిసీజ్, దే ప్రివెంట్ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, దే ప్రివెంట్ గుడ్ కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్. ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. సీ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్, వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. కుర్కుమెన్, పసుపుని, గార్లిక్, ఆనియన్, ఇవన్నీ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఆనియన్ లో ఉండే క్వెర్సిటీన్ అంటాం. ఇవి డెఫినెట్ గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలా తీసుకోవాలి సార్ ఆనియన్? అంటే పచ్చి ఆనియన్ అన్ని రకాలుగా తీసుకోవచ్చు అండి. ఆనియన్ ఇట్స్ ఎ కామన్ ఇంగ్రీడియంట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లో. ఉంటాయండి, ఔషధ గుణాలు ఉంటాయండి. పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ అండి. పచ్చిది ఎప్పుడు బెస్ట్. పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్. పెరుగన్నంలో తింటాం కానివ్వండి, పికిల్తో తింటాం కానివ్వండి, పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఉదాహరణకి రాజ్మా, పరోటా, నార్త్ ఇండియన్ డిషెస్ లో కూడా రెగ్యులర్ గా ఆనియన్ సర్వ్ చేస్తుంటారు, పచ్చి ఆనియనే సర్వ్ చేస్తుంటారు. సో కొన్నిసార్లు వైనిగర్ లో పెట్టి కూడా సర్వ్ చేస్తుంటారు పంజాబీ డిష్. సో వెరీ యూస్ఫుల్ అండి. పింక్ కలర్ లో మారుతుంది అది. వెరీ హెల్ప్ఫుల్. బట్ దట్ కుడ్ బి కలరింగ్ ఏజెంట్ అండి. ఇప్పుడు ఈ కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్ అండి. ఇప్పుడు కుర్కుమిన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇట్ రెడ్యూసెస్ ద టర్మరిక్ లో ఉండే కుర్కుమిన్, ఇట్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అన్ని రకాలుగా మన గట్ మైక్రోబియం హెల్ప్ చేస్తుంది. అలాగే గార్లిక్ లో ఉండే ఎలిసిన్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి. బట్ ఈ కుర్కుమిన్ లో కలర్ యాడ్ చేయడానికి లెడ్ క్రోమేట్ వాడుతుంటారు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కంటామినేట్ అయిపోతుంది సూడాన్ డైతో. వీటి వల్ల ఇవన్నీ కూడా ఈ కంటామినెంట్స్ ఆర్ డేంజరస్ అండి. సో అది మనకి సోర్స్ ఆఫ్ అన్ని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో చాలా ప్రాపర్ గా కేర్ఫుల్ గా వాటిని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తుంటారు. మన ఇండియాలో రెగ్యులర్ గా చెక్ చేయకపోయినా ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల మసాలా పౌడర్స్ మన మధ్య చైనాకి, సింగపూర్ కి బ్యాన్ చేస్తారు. సో తర్వాత వాటిని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ వాటిని ఇండియాలోను అక్కడ కూడా సేల్ చేయగలిగారు. సో చిన్న మిస్టేక్స్ మనకి ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. సో బేసికలీ ఆంకోజీన్స్ అన్నవి చిన్న తప్పులు చేసుకుంటూ అది పెద్ద తప్పుగా మారిపోయి అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాన్ని కంబ్యాట్ చేసే శక్తియుక్తులు మన బాడీలో లేక ఉంటే బాధలేదు, ఇమ్యూనిటీ బాగుంటే బాధలేదు. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఓల్డ్ ఏజ్ లోను, లేకపోతే మన మానసికంగా ఆందోళన గురైనప్పుడు, లేకపోతే ఇతరత్ర డైటరీ ప్రాబ్లమ్స్, ఇతరత్ర డిసీజెస్ ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కు డిక్రీజ్ ద ఇమ్యూనిటీ, రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కు డిక్రీజ్ ద ఇమ్యూనిటీ, రకరకాల ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటామండి. సో స్ట్రెస్ డైరెక్ట్ గా కార్టిసాల్ రిలీజ్ చేస్తుందని చెప్పి మనకు ప్రాబ్లమా సార్? స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది బాడీలో? స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుందండి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్.
స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డిక్రీస్డ్ ఇమ్యూనిటీ. అన్ని రకాల స్ట్రెస్, ఒంటరితనం కానివ్వండి, మానసిక ఆందోళన కానివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, అన్ని రకాల స్ట్రెస్. పూర్వకాలంలో ఈ స్ట్రెస్ ఏ ఉండేది కాదు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. పొద్దున్నే లేసి చక్కగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేవారు, షర్ట్ లేకుండా పని చేసేవారు, పొలం వెళ్ళేవారు, పని చేసేవారు. చక్కటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన పాలతో చేసిన ఫుడ్ మెటీరియల్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ వెజిటబుల్స్ వాళ్ళే గ్రో చేసుకునేవారు, వాళ్ళ పొలంలో పండిన ధాన్యం వాళ్ళే తినేవారు, తోడేవారు. అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ ఉండేది, అన్ని రకాలుగా ఫుడ్, వారు చక్కటి హెల్తీ ఫుడ్ తీసుకునేవారు. పెళ్ళంటే 5 రోజులు సెలబ్రేట్ చేసుకునేవారు. పక్కింటి వాళ్ళ కారు ఉంది, మన అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, MBBS, ఇలాంటి బాధలు ఉండేవి కావు. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవారు. వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు, ఏ హార్ట్ అటాక్స్ రాలేదు. ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో మెయిన్ గా స్ట్రెస్ అండి. అనేక రకాల క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్ గా పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇండియాస్ పాపులేషన్ ఎంత అండి? 1.54 బిలియన్స్. చైనాస్ పాపులేషన్ ఎంత అండి? 1.52 బిలియన్స్. మనకన్నా 200,000 లెస్ దాన్ అస్. చైనాలో నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ 4.8 మిలియన్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేట్స్ ఇన్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఇండియాలో ఇట్స్ ఓన్లీ 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే చైనా పాపులేషన్ కన్నా మన పాపులేషన్ ఎక్కువ, కానీ మన క్యాన్సర్ కేసెస్ ఆర్ 1/3 ఆఫ్ చైనీస్. అంటే పర్వాలేదని అర్థం కాదండి, గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. అండర్ రిపోర్టెడ్ కేసెస్. గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఈ కేసులని రిపోర్ట్ చేయబట్టలేదు. ఇవాళ పొద్దున ఒక కరోనా కేసు చూసానంటే వెంటనే నేను మున్సిపల్ అథారిటీస్ కి నోటిఫై చేయాలి. అదే ఇవాళ పొద్దున్న 4 క్యాన్సర్ పేషెంట్ చూసినా నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదే మెయిన్ కదా సార్. ఈ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి. మన భారతదేశంలో కూడా సైంటిస్టులు, మన డాక్టర్లు బిలీవ్ చేసేది ఏంటంటే నథింగ్ లెస్ దాన్ 4.5 మిలియన్ కేసెస్ ఉంటాయి మన దగ్గర కూడా. దే ఆర్ నాట్ బీయింగ్ రిపోర్టెడ్. ఈ భారతదేశంలో అవుట్ ఆఫ్ only 30%. See, district is a definitive, set pattern in country. See, Andhra Pradesh lo 25 districts, Telangana 32 జిల్లాలు, ఇలా ఈచ్ డిస్ట్రిక్ట్స్ కనుక మనం పరిగణించినట్టయితే ఓన్లీ 30% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. అంతే కదా. 70% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ డు నాట్ హ్యావ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. అంటే క్యాన్సర్ ఇంకా కొంచెం డబ్బున్న వాళ్ళ రోగంగా అనుకుంటారు సార్. అది లేదండి, పేదవాళ్ళు కూడా ఈక్వల్లీ ససెప్టబుల్. అంటే మీరు అన్నట్టు డైరెక్ట్ క్యాన్సర్స్ కి వాళ్ళు ససెప్టబుల్. పొల్యూషన్ వల్ల, టొబాకో యూసేజ్ వల్ల, ఆల్కహాల్ తీసుకు వల్ల, ప్రాపర్ హైజీన్ లేకపోవడం వల్ల వాళ్ళలో కూడా ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ లేక వదిలిపడేస్తారు. దే గివ్ అప్ ఆఫ్టర్ సమ్ టైం. జనరల్ గా సిమ్టమ్స్ ఉండవు, లేట్ స్టేజెస్ లో డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సిమ్టమ్స్ వచ్చినా సార్ నెగ్లెక్ట్ చేసి పర్లేదులే ఏజ్ వల్ల వచ్చింది అని వదిలేసుకునే కల్చర్ లో మనం ఉన్నాం. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఇప్పుడే కదా సార్, ఇప్పుడు కొంత ఒక స్టేటాలో వస్తుంది అందరిలో.